ఆరాధన కార్యక్రమంలో మనతో కలిసి ఆరాధించుటకు మరి ఆయా స్థలాల నుంచి వచ్చినటువంటి సహోదరులు, ముఖ్యంగా నందిగామ క్రీస్తు సంఘం నుండి సహోదరులు దేవసాయం గారు కుటుంబంలో నుంచి జ్ఞాన వరకుమారు మరి హర్షిత నూతనంగా వివాహం చేసుకొని ఈరోజు ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడము దేవుడి నడిపింపుని బట్టి తండ్రి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి నందిగామ క్రీస్తు సంఘం గురించి విద్యానగర్ క్రీస్తు సంఘము మరి అనేక రోజులుగా వింటున్నాం, మనం దర్శించాము. వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క పరిచర్య మరి గొప్పగా దేవుడు ఆశీర్వదించుంటుండగా ఆత్మ సంబంధంగా ఎదిగిన స్థాయిలో అక్కడ సహోదరులు మనం గుర్తిస్తాం. సహోదరు జ్ఞాన వరకుమారు మేము అటెండ్ అయిన రోజు అపోస్తలుల బోధనలు పంచిపెట్టడము మేము చాలా సంతోషపడ్డాం. ఈరోజు సహోదరులు మనకు వాక్యం చెప్తారని ఇన్వైట్ చేశాం. అయితే సహోదరులు ప్రయాణ అలసటని బట్టి దేవుని చిత్త మరొకసారి బోధిస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆరాధన కార్యక్రమాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందరి తల్లని చెబితే ప్రార్థించుకుందాం. ప్రభువుల మా తండ్రి, జీవగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామని స్తోత్రాలు నాయన. గత వారం అంతా కూడా మమ్మల్ని కాపాడారు, సంరక్షించారు. మా ఆవశ్యకాలను పొడిగించి మరొక దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈరోజు మీ కుమారుడు యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమైంటుండగా మేమందరము మా అపరాధను బట్టి, మా పాపను బట్టి బలైన మా ప్రభుని జ్ఞాపకం చేసుకునే ఈ మహా గొప్ప దినాన్ని మీరు మాకు ప్రసాదించారు. ఈ దినాన్ని మేమందరం కూడా ఉల్లసించి సంతోషించాలని, మా శరీరాన్ని సజీవ యాగంగా మీ సముఖంలో సమర్పించి మిమ్మల్ని ఆరాధించి మహింపరచుటకు మమ్మల్ని అందరూ ఇక్కడ నడిపించిన స్తోత్రాలు. ఆరాధన కార్యక్రమాలు ఇంతవరకు ప్రతి భాగాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఆరాధనలో మరొక భాగమైనటువంటి అపోస్తలుల బోధనము ధ్యానించుటకు మీరు సమీపించుంటుండగా జ్ఞానం చాలా మేము మీ సముఖంలో జ్ఞానం కొరకు ప్రాధాన్యపడుతున్నాం. ధ్యానించే వాక్యంనైనా ఆచారయుక్తం కాకుండా ఆలోచనయుక్తంగా మేము ధ్యానించి మా జీవితాలకు అన్వయింపజేసుకుంటూ సహాయం చేయండి. ఆరాధన కార్యక్రమానికి వచ్చి మా పిల్లలందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. కొత్తగా వివాహ జీవితంలో ప్రవేశించే దంపతులుగా మా మధ్య నడిపించినటువంటి మా సహోదరులు జ్ఞాన వరకుమార్ని బట్టి మీ స్తోత్రాలు. నందిగామ క్రీస్తు సంఘాన్ని బట్టి అక్కడ జరుగుతున్న గొప్ప పరిచర్ని బట్టి మీ స్తోత్రాలు. సామర్థ్యం కలుగు చేసే యెహోవా మీరే కనుక మిమ్మల్ని బట్టి ఆ పని అభివృద్ధి పరచబడుతుంటుండగా అలాంటి సంఘంతో మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు. మరి స్థానిక సంఘం నుండి మా సహోదరు జ్ఞాన వరకుమారు విద్యానగర సంఘంతో కలిసి ఆరాధించుటకు మీరు ఇచ్చిన నడిపింపుని బట్టి మీ స్తోత్రాలు. ఇంకా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆరాధన కార్యక్రమం యొక్క అపోస్తలుల బోధన మీరు దీవించి మేమందరం మేలు పొందినట్లు కృపను విస్తరింప చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకున్నా తండ్రి, ఆమేన్. సహోదరులు అన్వేషణ చదివినటువంటి వాక్య భాగంలో 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఆలోచన చేద్దాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏ విధంగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. మళ్ళీ చదువుతున్నాను. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మరి దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించాలని కోరుతున్నాం. మరి ఈ భూమి మీద జీవించేటువంటి మనము పలుమార్లు ఆయా పరిస్థితులను బట్టి ఆయా సందర్భాల్లో
మన మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చేసే పనులు అనేకము దేవుని చిత్తానికి విడిచిపెట్టి మనం పరుగులు తీస్తూ ఉంటాం. కనుక యోహాన్ భక్తుడు ఇక్కడ చాలా బలంగా మాట్లాడుతున్నాడు, లేదా పరిశుద్ధాత్ముడు యోహాన్ భక్తుడి ద్వారా తెలియజేస్తున్నాడు. మనం గాలి కొట్టుకుపోయినట్లు కొట్టుకుపోకూడదు. మన ఆలోచనలు కానీ మన క్రియలన్నీ కూడా, ఈవెన్ మన ప్రార్థన కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలి. కనుక దేవుని చిత్తానుసారంగా ఉండాలనేటువంటి మాటని ఆలోచన చేసినప్పుడు మానవుల పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. ఆయన చిత్తానుసారంగా మీరు అడగాలి, ప్రార్థించాలి అన్నాడంటే ఖచ్చితంగా దేవునికి ఒక చిత్తం ఉంది. కనుక ఈరోజు పాఠము ఆ దేవుని యొక్క చిత్తం మీద ఆలోచించడమే ఈరోజు యొక్క మన పాఠం. దీని కానీ ఆలోచన చేసినట్లయితే అప్పుడు మనం ఏం పని చేసినా దానికి అనుకూలంగా చేసేదానికి, ఆ చిత్తంలో భాగంగా ఉండేటట్లు మార్చుకునేదానికి అవకాశం ఉంది. అలా ఆలోచించకపోతే మన పనులు వేరుగా ఉంటాయి, దేవుని యొక్క చిత్తం వేరుగా ఉంటుంది. దేవుని చిత్తంలో భాగంగా ఉండాలంటే ఆయన చిత్తం ఏమై ఉన్నదో దాన్ని మనం ఆలోచన చేసి ఆ చిత్తానికి అనుగుణంగా మన ప్రార్థనలు, మన మన దినచర్యలు అన్నింటినీ కూడా మార్చుకునే దానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ విధంగా లేకపోతే యోహాన్ భక్తుడు ఇక్కడ ఏ మాట చెప్పడో, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించాలి అనే మాట ఉపయోగించడం. కనుక ఆయన చిత్తానుసారంగా అన్నాడంటే ఆయనకు ఒక చిత్తం ఉందనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. దేవునికి ఒక చిత్తం ఉంది. సో ఇప్పుడు చదివిన మాట మొదటి యోహాను 5వ అధ్యాయము 14వ వచనంలో దేవునికి ఒక చిత్తం ఉంది అనేటువంటి చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడే సందర్భంలో కూడా కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కూడా సెర్మన్ ఆన్ ద మౌంట్, అక్కడ కూడా ఈ మాట ఉపయోగించాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు. మరి పరలోకం తండ్రికి ఒక చిత్తం లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడ్డాం. ప్రభువా అని పిలిచేవాళ్ళు పరలోక రాజ్యానికి పారు. పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, ఆయనకు ఒక చిత్తం ఉంది. కనుక ఇక్కడ కూడా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, తండ్రికి ఒక చిత్తం ఉంది. ఇదేంది, మనకు రకరకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాల తలంపులు ఉన్నాయి, రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. కానీ దేవుడికి కూడా ఉందా? అవును, దేవుడికి కూడా ఉందా అంటే యేసుక్రీస్తు వారు, మీ పట్ల నా తండ్రి ఒక చిత్తం కలిగి ఉన్నాడు, నా తండ్రికి మీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక చిత్తం ఉంది. అది దీన్ని మనం ఎప్పుడు ఆలోచించట్లేదే. మన ఆలోచన గురించి, మన తలంపుల గురించి మనం ఆలోచన చేస్తున్నాము. కానీ యేసుక్రీస్తు ఏమన్నా అంటే, నిరంతరం మిమ్మల్ని గురించి ఆలోచించే మానవులారా, నిరంతరం మీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకునేదానికి ప్రయాసపడుతున్నటువంటి ప్రజలారా, ఒకసారి నా తండ్రి గురించి ఆలోచించండి. నా తండ్రికి ఒక చిత్తం ఉంది. ఎవరు దాన్ని జరిగిస్తారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వస్తారని యేసు ప్రభువు వారు మస్తుతి లేకుండా మాట్లాడాడు. అపోస్తలుడైన పౌలు మాట్లాడే సందర్భాన్ని అపోస్తల కార్యాలను ప్రస్తాపిస్తాడు. అపోస్తల కార్యము 20వ అధ్యాయము
25వ వచనం చదువుదాము. ఇదిగో అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించు. నేను మీ మధ్యను సంచరించుచుంటున్నాను. మీలో ఎవరును ఇక మీదట నా ముఖం చూడాలని నాకు ఇప్పుడు తెలియను. ఒక్క నిమిషం. 27వ వచనం చదువుదాము. 27వ వచనం. సంకల్పం అంతయు దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచడం లేదు. సో ఇక్కడ ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, చిత్తమైన పదం కాకుండా మరో పదజాలం వాడాడు. దేవుని సంకల్పం. దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పరలోకంలో నా తండ్రి చిత్త ప్రకారం జరిగించండి అన్నాడో, అపోస్తలుడైన పౌలు చిత్తమైన పదాన్ని ఉపయోగించకుండా పర్యాయ పదంగా దేవునికి మీ పట్ల ఒక చిత్తం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. సో మానవుల పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక చిత్తం ఉంది. మనం నిరంతరము సూర్యుని క్రింద ఆలోచన చేస్తున్నాం. అందుకే ప్రసంగ గ్రంథకర్త అంటాడు, సూర్యుని క్రింద మనిషి యొక్క ప్రయాస వ్యర్థము అన్నాడంటే, సూర్యుని పైన ఏదో ఒకటి ఉంది. అవును, సూర్యుని పైన పరలోకన దేవుడు సింహాసనాసనుడై ఆయన పరిపాలిస్తూ మనందరిని జన్మింపజేసిన వాడు ఆయన. ఆయన ద్వారా మనం జీవిస్తున్నాము, చెల్లిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. ఆయనకి మానవుల పట్ల ఒక చిత్తం ఉంది, ఆయనకి ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక సంకల్పం ఉంది. సూర్యుని కింద జీవించే మనుషులు వాళ్ళ కొన్ని సంకల్పాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇది అయిపోవాలి, నెక్స్ట్ 5 yearsలో ఇది అయిపోవాలి, నెక్స్ట్ 10 yearsలో ఇవి అయిపోవాలి. ఇట్లా మనుషులకి ఏదేదో సాధించాలని షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, ఇట్లా మనుషులకి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అవి ఉండకూడదని దేవుడు అంటలేదు. ముందు నా ఆలోచన గురించి, నా సంకల్పన గురించి, నా ఉద్దేశాన్ని గురించి మీరు ఆలోచించండి. మీరుగా నా దగ్గరకు వస్తే మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు నా సంకల్పంలో భాగం అయి ఉంటే వాటిని నేను ఫలింపజేస్తాను, వాటిని ఆశీర్వదిస్తాను. నా ఉద్దేశానికి, నా సంకల్పానికి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావల్ని, మీరు తీగలు, నాలో ఉంటే మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి, నా ఉద్దేశానికి వేరుగా ఉండి, నా సంకల్పానికి వేరుగా ఉండి, నా ఆలోచనకు వేరుగా ఉండి, నా చిత్తానికి వేరుగా ఉంటే నాకు దాంతో సంబంధం ఉండదు. కాబట్టి దేవునికి ఒక సంకల్పం ఉందని, ఒక ఉద్దేశం ఉందని, ఈ భూమి మీద ఏది కలుగు చేసినా ఆయన ఉద్దేశం లేకుండా కలుగు చేయలేదు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. సామెతలు 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని సో దాని ప్రతి వస్తువుకి ఒక పని ఉంది అన్నాడు. దాని పని. మరి ప్రతి వస్తువుకి ఒక పనిని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు, ప్రతి వస్తువు పట్ల దేవునికి ఒక పని కలిగి ఉన్నప్పుడు, మీరు ఏ వస్తువును చూడండి, ఆయన సూర్యుని కలుగ చేసినాడు, పని లేకుండా సూర్యుని కలుగ చేయలేదు. ఆకాశంలో చంద్రుని కలుగ చేసినాడు, పని లేకుండా చేయలేదు. నక్షత్రాలను కలుగ చేసినాడు, పని లేకుండా చేయలేదు. ఆయా కక్షల్లో ఆయా గ్రహాలను కలుగ చేసినాడు, వాటన్నిటి పని పెట్టాడు. ఈవెన్ భూమిని సృష్టించాడు, ఈ భూమి మానవులకి నివాసయోగ్యంగా ఉండాలి, దానికి ఒక పని పెట్టాడు. మరి ఈ సృష్టిలో సమస్తమును యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలిగి చేశాను. మరి ప్రతి వస్తువుని దాని పని నిమిత్తం చేస్తే మానవులైన మనల్ని కూడా ఆయన ఒక పని నిమిత్తము, ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో, ఒక చిత్తముతో, ఒక గొప్ప ఆలోచనతో మనల్ని పుట్టించున్నాడు. ఆయన మనందరూ కూడా పుట్టించుట్లో దేవునికి ఒక పని ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయము
12వ వచనం చూసినట్లయితే రోమపత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో అందరూ త్రోవ తప్పి ఏకముగా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన ఎంత బాధపడుతున్నాడు. ఈ మానవులందరూ కూడా ఏకముగా త్రోవ తప్పి పనిమాలను వారైపోయి ఉన్నారు. ఇదిగో నేను ఒక పని నిమిత్తం చేశాను వాళ్ళని, వాళ్ళ పట్ల నాకు ఒక సంకల్పం ఉంది, నాకు ఒక ఉద్దేశం ఉంది, నాకు ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని పనికి రాకుండా పోతున్నారు వీళ్ళు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు. స్కూల్లో ఒక పిల్లోడు పనికిరానాడు అయిపోతే టీచర్స్ ఎంత బాధపడతారు. ఫ్యామిలీలో పిల్లలు పనికి రాకపోతే పేరెంట్స్ ఎంత బాధపడతారు. మరి పరలోకంలో దేవుడు ఆయన ఏ పని నిమిత్తము తయారు చేశాడో మానవుల్ని కలుగు చేయట్లో ఆయనకి ఏ గొప్ప ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేర్చకపోతే ఆ దేవుడు లేదా ఆ బిడ్డలు దేవుడు తయారు చేసిన మానవులు ఆ పని చేయకుండా పనికి రాకపోతే దేవుడు ఎంత బాధపడతాడు. కాబట్టి మానవులందరూ కూడా పనికి మాలిన వారు అన్నాడంటే ఆయన ఏదో పని నిమిత్తం చేశాడు. ఆయన దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవుడు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఒక మంచి ప్రణాళికతో ఆయన మానవులు సృష్టించున్నాడు అనేటువంటిది ఈ వచనాల ద్వారా మనం గ్రహిస్తున్నాం. మరి ఇంతకీ ఆ ఉద్దేశం ఏమిటి? ఆ ఉద్దేశం ఏమిటో, ఉద్దేశం ఉంది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి ఒక సంకల్పం ఉందనేది ఇక్కడ చూస్తున్నాం. ఈ 2వ పాయింట్లో ఆ ఉద్దేశం ఏమైందో ఆలోచన చేద్దాం. దేవుడు ఒకవేళ మానవుల పట్ల సంకల్పం కలిగి ఉంటే, ఆయనకు ఒక చిత్తం ఉంటే, మరి ఆ ఆలోచన ఏమిటో, ఆ చిత్తం ఏమిటో, ఆ ఉద్దేశం ఏమిటో ఇది ఆలోచన చేద్దాం. ఇంతవరకు నేను చర్చకు వచ్చేది, నేను బైబిల్ చదివేది నా చిత్తం ఆయన నెరవేరుస్తాడేమో, నా ఉద్దేశాల్లో మరి నేను అనుకున్నట్టువన్నీ కూడా సఫలపరచబడతాయని నేను పరిగిస్తున్నాను. దేవుడికి కూడా నా పట్ల ఉద్దేశం ఉందంటే నిజం ఉందని మనం చూస్తాము. ఇంతవరకు ఆలోచించకపోతే ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకళ్ళు ఆలోచించుంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. అయ్యో దీన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను జ్ఞాపకం చేసుకుందాం. చాలాసార్లు మనకు తెలిసే ఉంటుంది, దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అలా తెలిసి నిర్లక్ష్యం చేస్తే జ్ఞాపకం చేసుకుందాము. ఒకళ్ళు ఎంతవరకు చర్చకు వస్తూ వెళ్తూ మనది కానీ ఆలోచించకపోతే ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఒక గొప్ప ఉద్దేశాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మరి రోమపత్రిక 9వ అధ్యాయము 29వ వచనం చదువుదాము. రోమపత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగట్టుకు వారు ముందుగా నిర్ణయించారు. నా తిరుపతిలో హోమ్ బైబిల్స్ కండక్ట్ చేస్తే కుటుంబ ప్రార్థనలో, ఆ కుటుంబ ప్రార్థనలో ఆ వాక్యం చదివిన తర్వాత ఆడేం రాసింది అడిగా అనుకోండి, అది ఏం రాసిందో మాకు అర్థం కావట్లేదా అని ఎక్కువ మంది చెప్పారు. అర్థం కాకపోతే నేను మళ్ళీ చదవమని చెప్పాను. సెకండ్ టైం చదివినా కానీ మళ్ళీ అర్థం కావట్లేదు అంటారు వాళ్ళు. ఆ వాక్యం మాత్రం అది తెలుగులోనే కదా ఉంది. మరి తెలుగులో ఉండే వాక్యం అర్థం కాకపోవడం ఏంటి? మళ్ళీ చదువుతా నాగరాజు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో
వారు తన కుమారునితో సారూప్యం గలవారగట్టుకు వారిని ముందుగా నిర్ణయించాను. చూడండి, నెమ్మదిగా అయితే అర్థం కాకుండా పోయేది ఏం లేదు. ఎందుకనగా మానవుడిని పుట్టించింది ఎందుకనగా ఆ సంకల్పం ఏమిటంటే వివరిస్తున్నాడు. ఎందుకనగా మనిషిని పుట్టించింది ఎందుకంటే నువ్వేమనుకుంటావు కానీ పరలోకంలో దేవుడు ఏం ఆలోచన చేస్తున్నా అంటే ఎందుకంటే తన కుమారుడు ఇది నిత్యత్వంలో ఈ భూమి ఏమని సృజించ ముందు జరిగేటువంటి ఒక గొప్ప ఏర్పాటు, ఒక ఆలోచన. మానవుడిని ఎందుకు పుట్టించాలనుకున్నాడంటే ఎందుకనగా తన కుమారుడు. ఇప్పుడు తన అంటే ఎవరు, కుమారుడు అంటే ఎవరండి? సో తన అంటే మరి తండ్రి గురించి చెప్తున్నాడు. తన కుమారుడు అంటే ప్రభుని యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. చాలామంది తండ్రి కుమారుడు ఒకటే కదా అనే ఆలోచన వాళ్ళకి బహుశా ఈ వాక్యం అర్థం కాకపోవచ్చు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అది ఎవరు నమ్ముతారో వాళ్ళకి మాత్రం ఈ వాక్యం అర్థమవుతుంది. ఎందుకంటే మేము బైబిల్ స్టడీ ఎక్కువ డినామినేషన్స్కి లేదా నాన్ క్రిస్టియన్స్ వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు ఈ వాక్యం మాకు అర్థం కాదు. వాళ్ళు ఎలాంటి ఒక మతశాఖల వాళ్ళైతే తండ్రి కుమారుడు ఒకటైనా ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళకి ఈ వాక్యం అర్థం కాదు. అది తండ్రి ఉన్నాడని, తన కుమారుడు యేసుక్రీస్తు ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఎవరు బైబిల్ అర్థం చేసుకుంటారో అంగీకరిస్తారో వాళ్ళకి మాత్రం ఆయన సంకల్పం కూడా అర్థమవుతుంది. ముగ్గురు ఒకటేననే వాళ్ళకి ఈ బైబిల్ అర్థం కాదు. కాబట్టి ఇక్కడ తన కుమారుడు పరలోకంలో దేవుడు ఉన్నాడు, తనకు కుమారుడు ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది, అంతే. అది నమ్మాలి. మరి తన కుమారుడు ఏమవ్వాలనుకుంటున్నాడు, ఇక్కడ మన బిడ్డలు ఏమవ్వాలనుకుంటున్నారనేది తర్వాత పాయింట్. పరలోకంలో దేవుడు ఏమనుకుంటున్నాడో తన కుమారుని గురించి ఆలోచన చేస్తున్నాడు. తన కుమారుడు, మన పిల్లలు డాక్టర్ అయిపోవాలనుకుంటాం, మన పిల్లలు ఇంజనీర్లు అయిపోవాలనుకుంటాం, మన పిల్లలు కలెక్టర్ అయిపోవాలనుకుంటున్నాం. పరలోకంలో తండ్రి ఏమనుకుంటే ఇక్కడ ఆలోచన చేస్తున్నాడు. తండ్రి ఏమనుకుంటా అంటే తన కుమారుడు ఇంజనీర్ అవ్వాలనుకున్నాడా, డాక్టర్ అవ్వాలనుకున్నాడా, కలెక్టర్ అవ్వాలనుకున్నాడా, జ్యేష్ఠ అవ్వాలనుకున్నాడా అండి? తన కుమారుడు జ్యేష్ఠ అయిపోవాలి. ఎంత గొప్ప ఆలోచన. తన కుమారుడు జ్యేష్ఠ అవ్వాలి. మరి జ్యేష్ఠుడు అంటే ఒకరికంటే ముందు పుట్టినా జ్యేష్ఠుడే, ఇద్దరికంటే ముందు పుట్టినా ఇద్దరు. ఇప్పుడు మా ప్రసాదాలు అంటే ఇద్దరు పిల్లలు, జ్యేష్ఠుడు ఎవరండి? అఖిల్ జ్యేష్ఠుడు. ఎంతమంది కంటే జ్యేష్ఠుడు ఆయన? ఒక్క బిడ్డ కంటే జ్యేష్ఠుడు. మాకి ముగ్గురు పిల్లలు, ప్రసన్న ఎంతమంది కంటే జ్యేష్ఠుడు? మా ఇంట్లో మా ప్రమేలకి జ్యేష్ఠాలు ఎంతమంది కంటే జ్యేష్ఠాలు? 8 మంది కంటే జ్యేష్ఠాలు. అది మా మాకు 10 మంది పిల్లలు, మా దానక్క వచ్చేసి 9 మంది కంటే జ్యేష్ఠాలు మా దానక్క. ఇక్కడ ఈ ముగ్గురు కంటే 9 మంది కంటే 10 మంది కంటే జ్యేష్ఠున్నాడా? అనేక మందిలో జ్యేష్ఠుడండి. దేవుడు తన కుమారుని గురించి ఏం ఆలోచన చేస్తున్నా అంటే తన కుమారుడు, చదవండి, ఎందుకనగా తన కుమారుడు అనేక మందిలో జ్యేష్ఠ అయిపోవాలి ఆయన. ఎంత గొప్ప ఆలోచన. పరలోకంలో తండ్రి ఏం ఆలోచన చేస్తున్నా అంటే తన కుమారుడు అనేక మందిలో జ్యేష్ఠ అవ్వాలి. మరి అనేక మందిలో జ్యేష్ఠ అవ్వాలి కదా. అనేక మంది ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే ఏదో నార్మల్ పీపుల్ కాదు. మరి ఎలాంటి వారిలో ఆయన జ్యేష్ఠ అవ్వాలో ఆయన చెప్తున్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠగినట్లు తన కుమారుడు ఎవరిలో జ్యేష్ఠ అవ్వాలనుకున్నా అంటే తనలాంటి సారూప్యం ఎవరికైతే ఉందో వారిలో జ్యేష్ఠ అవ్వాలనుకున్నాడు. ఎవరిలాంటి సారూప్యం అండి? తన కుమారుడు. సో తండ్రి ఆలోచన చేస్తాడు, ఎందుకంటే నా కుమారుడు ఉన్నాడు కదా, ఇలాంటి వారు నాకు అనేక మంది కావాలి, వారిలో జ్యేష్ఠ అవ్వాలి.
ఎంత గొప్ప ఆలోచన. ఆ మాట అక్కడ ఉందా లేదు చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ముందు ఎవరిని ఎరిగినో వాడు తన కుమారుని యొక్క సారూప్యం కలిగిన వారు అన్నట్లు. సో దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు యొక్క సారూప్యం కలిగినటువంటి వారిలో యేసు ప్రభు జ్యేష్ఠుడు ఉండాలి. మరి యేసుక్రీస్తు యొక్క సారూప్యత ఏంటి? యేసుక్రీస్తు యొక్క సారూప్యత మనం ఆలోచన చేసినప్పుడు క్రొత్త నిబంధనలో 4 సువార్తలు రాయబడ్డాయి. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు యొక్క సారూప్యతను చాలా స్పష్టంగా వివరించాడు. అంటే ఆయన సారూప్యం అంటే చాలామంది ఊహించి చిత్రాలు పటాలు రాశారు. బొమ్మ వేసి గడ్డం పెట్టేసి గొర్రె పిల్లని ఎత్తుకొని ఆయన మీద పావురం వాలినట్టు ఇట్లా చాలా పటాలు వేశారు. అక్కడ దేవుడు మాట్లాడేది ఈ భౌతిక సంబంధమైన సారూప్యతను మాట్లాడుతున్నాడా, లేదా తన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడా? ఇది ఆత్మ సంబంధమైనటువంటి తన యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి స్వరూపమా? ఒకవేళ భౌతిక సంబంధమైన స్వరూపం అనుకోండి, నేను ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవాలి మారలేను. ఆయన పుట్టినటువంటి భౌగోళిక పరిస్థితిని బట్టి ఆయన స్కిన్ కలర్ వేరు. నేను సౌత్ ఇండియాలో పుట్టినటువంటి నా యొక్క డార్క్ స్కిన్ పరిస్థితి వేరు. ఆయన నా కలర్లోకి నేను మారలేను, ఆయన హైట్లోకి నేను మారలేను. అంత పెద్ద సిలువుని ఆయన అంత ఎత్తుకొని మరి ప్రయాణం చేశాడంటే అంత స్టామినా ఉంది ఆయనకి. నేను మోయగలుగుతానా? కాబట్టి అలాంటి సిలువుని నేను మోయలేను. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క భౌతిక సంబంధమైనటువంటి పోలికలు కాదు, అవైతే ఎట్టి పరిస్థితుల్లో అందరూ సాధించలేరు. ఇక్కడ మాట్లాడేది క్రీస్తు యొక్క స్వరూపం అంటే తన యొక్క వ్యక్తిత్వం, తన యొక్క స్వభావము, తన యొక్క శీలాన్ని గురించి మాట్లాడుతున్నాడు, తన గుణలక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు తన గుణలక్షణాలు 4 సువార్త చదివితే ఆయన ఎంత ప్రేమ చూపించాడో, ఎంత దయ చూపించాడో, ఎంత కనికరం చూపించాడో. అసలు కుష్ఠరోగులు వస్తే కుష్ఠరోగులు ముట్టుకుంటారా? కుష్ఠరోగిని ఒక వ్యక్తి ముట్టుకుంటాడా? స్నానం చేయకుంటే ఉన్న పక్కన కూర్చుంటేనే మనం ఏం చేస్తామంటే 20 సార్లు ఇట్లా ఇసురుకుంటా ఉంటాం. స్నానం చేయకుండా వచ్చేసి వెళ్తున్నాం. ఇట్లా రోజు దాకా కూర్చునేసిన నెక్స్ట్ సండే వచ్చినప్పుడు నేను ఇక్కడ కూర్చోకూడదు, నా సీట్ మార్చేస్తాను అని. మరి స్నానం చేయకుండా వస్తే, బట్టలు మార్చుకోకుండా వస్తే అసహించుకుంటాం మనం. ఒక కుష్ఠరోగి మరి అతను చెప్తాడు, కుష్ఠరోగి అంటే గతంలో కూడా నేను చెప్పాను, కుష్ఠరోగి ఒక లెప్రసీ కాలనీ విజిట్ చేస్తాం. ఆ లెప్రసీ కాలనీకి లీడర్ ఒక ఆయన, విజయ్ కుమార్ సార్, మేము ఎట్టేటోళ్ళం అంటే డెడ్ బాడీలో మేము జీవిస్తున్నాం అంటాడు ఆయన. ఎక్కడ జీవిస్తున్నారు? డెడ్ బాడీలో మేము జీవిస్తున్నాం. ఎందుకంటే మా శరీరానికి రక్త ప్రసరణ లేదు. ఎప్పుడైతే శరీరానికి రక్త ప్రసరణ లేదో మరి కణాలు చచ్చిపోతూ ఉంటాయి. ఆ చచ్చిపోయినటువంటి కూడా మలినంగా చీము రూపంలో, రక్త రూపంలో అవి బయట వచ్చేస్తూ ఉంటాయి. అవి ఎలా వస్తున్నాయో కూడా మాకు నొప్పి కూడా తెలియదు. అంత భయంకరమైన పరిస్థితి మాది. ఇలాంటి కాలనీకి మీరు వస్తున్నారు మా కాడికి. అలాంటి వాళ్ళు ఎలాంటి స్మెల్ వస్తారో అలాంటి వాళ్ళని ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన కౌగిలించుకొని ముట్టుకున్నాడంటే ఆ రోజుల్లో, ఇప్పుడు లెప్రసీ ఈజ్ క్యూరబుల్ డిసీజ్ అనే రోజుల్లో మనం భయపడుతున్నాం. లెప్రసీ మరి అది క్యూరబుల్ కాదనేటువంటి ఆ రోజుల్లో, రోగాల్లో పెద్ద రోగమైన రోజుల్లో వాళ్ళు ముట్టుకున్నాడంటే యేసుక్రీస్తు వారు ఎంత కనికరం గలవాడో, ఆయన ఎంత జాలి కలిగినవాడో. కుష్ఠరోగం పట్లే కాదు, మరి బ్లైండ్ పీపుల్ వస్తే ఎలా కనికరించినాడో, కుష్ఠరోగాన్ని ఎలా కనికరించాడో, రకరకాల వ్యాధులు కలిగిన వాడిని ఆయన ఎలా ప్రేమించాడో, ఆకలిగా ఉన్న కనికరించి ఎలా భోజనం పెట్టాడో. కానీ యేసుక్రీస్తు ఇలాంటి లక్షణాలు కలిగినవాడు. ప్రేమ, దయ, కనికరము, జాలి, పరిశుద్ధత. నాలా పాపమంది మీరు ఎవరు నిరూపించగలరు? అలాంటి పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు. కనుక తండ్రి ఉద్దేశం ఏంటంటే
అలాంటి స్వభావము కలిగినటువంటి వారిలోనే నా కుమారుడు, లేదా అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అనేక మందిలో నా కుమారుడు జ్యేష్ఠుడు ఉండాలి. కనుక యేసుక్రీస్తు లాంటి ఇలాంటి స్వభావం కలిగినటువంటి అనేక మంది నా రాజ్యంలో ఉండాలి. ఇలాంటి వాళ్ళే, ఇలాంటి వాళ్ళతో నా ఇలాంటి వాళ్ళు ఉండాలి నా రాజ్యంలో. యేసుక్రీస్తు లాంటి పోలికలు, క్రీస్తు ఎలాంటి స్వభావం గలవాడు, ఆయన క్షమించేవాడా, అలాగా క్షమించగలిగినటువంటి వాళ్ళు. పాప స్త్రీ వచ్చింది, రాళ్ళతో కొట్టండి కొట్టండి అంటున్నారు. యేసుక్రీస్తు ఆయన క్షమించాడు, ఇక మీద పాపం చెప్పకి వెళ్దాం అన్నాడు. అలాంటి క్షమించేవాళ్ళు, కనికరం కలిగిన వాళ్ళు, దయగలిగిన వాళ్ళు, పరిశుద్ధులు, నీతిమంతులు, ఈ విధమైనటువంటి వ్యక్తిత్వము యేసుక్రీస్తు లాంటి పోలికలు ఎవరికైతే, యేసుక్రీస్తు లాంటి పోలికలు స్వభావం కలిగినటువంటి, శీలం కలిగినటువంటి, గుణ లక్షణాలు కలిగినటువంటి అనేక మంది కుమారులు నాకు నా రాజ్యాన్ని కావాలి. ఎందుకంటే నా రాజ్యంలో ఈ భూలోకంలో ఉన్నటువంటి పరిస్థితులు కాదు. ఇక్కడైతే ఇల్లు రెంట్కి కావాలంటే రెంట్కి దొరకదు. నా రాజ్యంలో అలాంటి పరిస్థితి కాదు. మీ హృదయంలో కలవరపడనీకండి నా తండ్రి ఏంట అనేక నివాసాలు ఉన్నాయి. ఇక్కడ పరలోకంలో నాకు అనేక నివాసాలు ఉన్నాయి, నాకు అనేక మంది కుమారులు కావాలి. వారిలో నా కుమారుడు యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడు ఉన్నారు. మరి ఒక అద్భుతమైనటువంటి, ఒక ఉన్నతమైనటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి గొప్ప సంకల్పము మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. ఈ సంకల్పము ఎప్పుడు కలిగి ఉన్నాడంటే, ఈ సంకల్పం ఎప్పుడు కలిగి ఉన్నాడో 3వ పాయింట్లో ఆలోచించేద్దాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియనందు తను ఉచితంగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమును ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ఒక వచనము 1 సంవత్సరం రోజు ధ్యానించవచ్చు. అంటే అన్ని సంగతులు ఉన్నాయి దాంట్లో. అయితే అవన్నీ కాదు, దాంట్లో మన పాఠానికి సంబంధించిన ఒక ఆలోచన తీసుకుంటున్నాము. జగత్ పునాది వేయబడమనే మాటను అండర్లైన్ చేసుకున్నాడు. దేవుడు మనందరూ కూడా పరలోకంలో ఉండాలని అపోస్తలుడైన పౌలుకి దేవుని సంకల్పం బయలుపరచబడింది. ఆ బయలుపరచబడినటువంటి అపోస్తలుడైన పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు, ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ. ఎందుకంటే అపోస్తలుల 20వ అధ్యాయం చదివినాం కదా మనము. ఈ అపోస్తలుల 20వ అధ్యాయము 27వ వచనంలో ఎఫెసీ సంఘ పెద్దలతోనే మాట్లాడతారు. ఆయన మిల్లెతులో ఉంటే ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి, నేను యెరూషలేము పోతున్నాను, మళ్ళా తిరిగి వస్తున్నా రాను, నేను వచ్చే ముందు దేవుని మందు ఎలా ఉండాలనో అని ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడాడు ఆయన. కాబట్టి ఆయన సంకల్పం అంతా బయలుపరచనని చెప్పినాడు. ఈ ఎఫెసీ పత్రికలో కూడా ఆ సంకల్పం విషయం మాట్లాడుతున్నాడు. ఆయన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, జగత్ పునాది వేయబడమనిపే దేవుడు ఏం ఆలోచన కలిగి ఉన్నాడో, మనమందరం కూడా పరలోకంలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని జగత్ పునాది వేయబడమని పేరు ఆయన ఏర్పాటు చేశాడు, ఆయన సంకల్పించాడు అన్నాడు. ఎప్పుడంటే అండి, దేవుడికి ఆలోచన ఎప్పుడుంది? జగత్ పునాది వేయబడమని. సో జగత్ పునాది వేయబడక మునిపే
ఇలాంటి గొప్ప ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఇదేంటి, మనమేదో సాధిద్దాం అంటే దేవుడు దీన్ని సాధించాలని జగత్తు పునాది వేయబడమని ఆలోచన చేసినాడు. ఈ ఆలోచన ఎంత గొప్పదో. అంటే దేవుడు ఈ ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్రంట్ రౌండ్లో ఉండే వాళ్ళందరూ ఆ ఆలోచనలో ఉన్నారు. బ్యాక్ కూర్చున్నటువంటి వాళ్ళు, మేమేది వెనకాల కూర్చొని వెళ్ళిపోతాం అనుకుంటారేమో, వెనకాల కూర్చున్న వాళ్ళందరి పట్ల ఈ ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమంటే మిడిల్ రోళ్ళల్లో మనందరి పట్ల దేవుడు, మన గురించి దేవుడు ఎప్పుడు ఆలోచన చేసినంటే, ఈ భూమిలో పుట్టక మనపే, ఆకాశంలో సూర్యచంద్రుడు నక్షత్రాలు లేనప్పుడే, ఈ సృష్టి యావత్తు లేనప్పుడే మనల గురించి దేవుడు సంకల్పించాడు, మన గురించి దేవుడు ఆలోచన చేశాడు. మనం అనుకుంటాము మన జన్మ యాదృచ్ఛికంగా జరిగిపోయింది, యాక్సిడెంట్గా మనం పుట్టేసామని. ఇది యాక్సిడెంట్గా పుట్టేటువంటి ఇవ్వబడినటువంటి జీవితం కాదు, ప్రీ ప్లాన్ అన్నమాట. పరలోకన దేవుడు మనందరి గురించి ఆలోచన చేసి ఈ భూమి మీద మనం పుట్టించాడు. మనందరం కూడా జగత్ పునాది వేయబడమని దేవుని చేత నిర్ణయించబడి ఉన్నాం. దేవుని యొక్క సంకల్పంలో భాగమై ఉన్నాం. దేవుడు మన గురించి సంకల్పించాడు. ఏమని సంకల్పించాడంటే, వీళ్ళు ఇదో ఫలానా గ్రామంలో, ఫలానా వీధిలో, ఫలానా డోర్ నెంబర్లో పుట్టినటువంటి ఆ సహోదరుడు సహోదరి ఇక్కడ నా రాజ్యంలో ఉండాలి, నా రాజ్యంలో ఉండాలి. ఎలా ఉండాలంటే, నా కుమారుని యేసుక్రీస్తులాగా ఉండాలి. ఇలా అనేక మంది ఈ రాజ్యంలో ఉంటే వాళ్ళే నా కుమారుడు జ్యేష్ఠుడిగా ఉండాలి అని దేవుడు ఆయన సంకల్పంలో మనందరం కూడా భాగమై ఉండాము. మనందరం ఆయన సంకల్పంలో గొప్ప భాగమై ఉండాం. మనం చాలాసార్లు అనుకుంటాము, నాకు ఓన్ హౌస్ కూడా లేదే, నాకు సొంత ఉద్యోగం కూడా లేదే, నాకేం అసలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదే, నన్ను ఎవరు పట్టించుకుంటారు అని ఆలోచన మనం కలిగి ఉంటాము. యాకోబు గ్రంథంలో మాట చదువుతాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. నా ప్రియ సహోదరులారా ఆలకించడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండే దేవుడు ఏర్పరచుకోలేదా? ఎంత అద్భుతంగా! ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులు. ఈ లోకంలో దరిద్రం అనుభవించొచ్చేమో, ఈ లోకంలో లేమిలో ఉండొచ్చేమో, ఈ లోక సంబంధమైనటువంటి ఆ ఆస్తి అంతస్తుల్లో కొరత కలిగి ఉండొచ్చు, కానీ దేవుని సంకల్పంలో కొరత లేదు. దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నామనేటువంటిది. దరిద్రులు దేవుని ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే పరలోకంలో దేవుడు ఈ భూ సంబంధమైనటువంటి వాళ్ళు కాదు చూసేది, ఆయన మన హృదయాన్ని చూసేవాడు అయినాడు, మన అంతరంగం చూసేవాడు అయినాడు, మన ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిత్వం చూసేవాడు అయినాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వంలో నీకు ఎన్ని గుణ లక్షణాలు ఉన్నాయో దాన్ని బట్టి నీ యొక్క స్థాయిని గుర్తించేవాడు దేవుడు. ఈ భూ సంబంధ మనుషులైతే నీకు ఎంత బంగారం ఉందో నీకుండే బంగారాన్ని బట్టి నీకుండే బంగారాన్ని బట్టి నీ యొక్క వాల్యూ, నీకుండే ఆస్తి అంతస్తుని బట్టి నీ వాల్యూ. కానీ పరలోకంలో దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు పోలికలు నీళ్ళు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి నీ యొక్క స్టాండర్డ్ని అంచనా వేస్తాయి. నీలో క్రీస్తు యొక్క గుణాలలో క్షమాపణ ఉందా? క్రీస్తు స్వభావాల్లో కనికరం ఉందా? క్రీస్తు యొక్క పోలికల్లో దయ ఉందా? క్రీస్తు యొక్క స్వభావంలో ప్రేమ ఉందా? జాలి ఉందా? ఆ గుణ లక్షణాలు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి రిచ్నెస్ని ఆయన క్యాలిక్యులేట్ చేసేవాడు అన్నాడు. అంతేగాని ఈ భూ సంబంధంగా నువ్వేం చేస్తున్నావు అంటే, అయ్యో నాకు కనీసం ఉండాల్సిన వస్తువులు కూడా లేవు, అది లేదే ఇది లేదే. ఇట్ డజంట్ మ్యాటర్. ఉండొచ్చు ఉండకపోవచ్చు, డజంట్ మ్యాటర్. ఆస్తి అంతస్తులను బట్టి దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడనేటువంటిది గ్యారంటీ చెప్పేశాడు. బేద లాజరు ఉన్నాడు, ఆ బేద లాజరు దరిద్రతలో ఉన్నాడు.
ఆయన దేవతల చేత కొనుక్కోబడి పరలోకానికి వెళ్ళాడు. తన పేదరికాన్ని చూసి కనికరం లేనటువంటి, జాలిపడినటువంటి, అంటే ధనం ఉంది జాలి లేదు, ధనం ఉంది దయ లేదు, ధనం ఉంది కనికరం లేదు, ఇవ్వాలన్నటువంటి దాతృత్వం లేదు, ఆ గుణ లక్షణాలు లేనటువంటి ధనవంతుడు ఎక్కడ పడిపోయాడు? నరకంలో పడిపోయాడు, అగ్ని జాల్లో యాతన అనిపిస్తున్నాడు. కాబట్టి భౌతిక సంబంధం ధనవంతుడే కానీ స్పిరిచువల్గా దరిద్రుడు అతను. అందుకే యేసుప్రభు చెప్పాడు కొండ ప్రసంగంలో, ఆత్మ విషయమై ధీరులైన వారు, పూర్ ఇన్ స్పిరిట్. స్పిరిచువల్గా మనం పావర్టీలో ఉన్నాం గుర్తిస్తే, దాని విషయంలో దుఃఖపడితే, అవి ఇచ్చేదానికే యేసుప్రభు వచ్చింది. మనం మారు మనసు పొంది ఆయన రాజ్యంలోకి వస్తే వాటిని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద దేవుని రాజ్యం ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన సంకల్పం ఎప్పుడు కలిగి ఉన్నాడంటే, జగత్తు పునాది వేయబడకమనిపై కలిగి ఉన్నది. మరి ఈ సంకల్పం కేవలం నెరవేర్చబడేదాని కొరకే, సంకల్పం యొక్క ఈ నెరవేర్పు కొరకే దేవుడు తను ఏం చేసినాడో రోమపత్రిక మొదటి 8వ అధ్యాయం 19 చదువుదాం. రోమా 8:19 చదువుదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో, దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూసి కనిపెడుతుంది. ఈ సృష్టిని దేవుడు ఎందుకు తయారు చేశాడంటే, దేవుని కుమార ప్రత్యక్ష, ఎందుకంటే పరలోకం ఆయనకి దేవుని కుమారులు కావాలి, క్రీస్తు చేస్తున్నట్టు సారూప్యమైనటువంటి కుమారులు కావాలి. అది నెరవేర్చడానికి కొరకే దేవుడు ఈ సృష్టిని తయారు చేశాడు. ఈ సృష్టి తయారు చేయబడింది. కాబట్టి ఈ సృష్టి ఎందుకంటే, ఈ సూర్యుని కింద ఒక సృష్టి తయారు చేయబడింది. ఈ సృష్టి యావత్తు కూడా దేవుని కుమారులు తయారు చేయాలి అంతే. దేవుని కుమారులు తయారు చేసానికి కొరకు సృష్టి ఉండేది. ఈ సృష్టిలో నుంచి దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడు అంటే, దేవుని కుమారుల ప్రత్యక్షం కావాలి. అందుకొరకేనంట దేవుడు సూర్యుని తయారు చేసింది, చంద్రుని తయారు చేసింది. ఈ సృష్టిలో ఉన్న గాలి, నీరు, వెలుగు, ఈ పంచభూతాలు సమస్తం కూడా దేవుడు ఎందుకు సృష్టించాడంటే, దేవుని కుమారుల్ని ప్రత్యక్షపరచడానికి, తయారు చేసేదాని కొరకే ఈ సృష్టి. మారుతి కార్ కంపెనీ పెట్టాడంటే మారుతి కార్లు తయారు చేసేదాని కొరకే. చెన్నైలో మా బైబిల్ కాలేజ్ పక్కనే కోచ్ ఫ్యాక్టరీ. ఆ కోచ్ ఫ్యాక్టరీలో నుంచి మరి న్యూ వెహికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మా ముందే పోతూ ఉంటాయి కోచ్లు, కొత్త బండ్లు. కానీ ఆ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకంటే ట్రైన్ తయారు చేసాను కొరకే. ఒకవేళ విమానాలు తయారు చేసే కర్మాగారం అంటే విమానాలు తయారు చేసాను ఆ కర్మాగారం. ఈ సృష్టి అనేటువంటి ఈ కర్మాగారము, ఈ ఫ్యాక్టరీ ఎందుకంటే దేవుని కుమారుల్ని ప్రత్యక్షపరచడం కొరకే ఈ సృష్టిని అని చెప్పేశాడు. దేవుని కుమారుల్ని ప్రత్యక్షపరచడానికి దేవుడు ఈ సృష్టిని తయారు చేశాడు. మరి ఈ సృష్టిని దేవుని కుమారులకు ప్రత్యక్షత కొరకు తయారు చేస్తే, మనం చేసే ప్రతి పని ఆ యొక్క సంకల్పంతో భాగమై ఉండాలి. ఆ సంకల్పంలో భాగమై ఉండాలి. ఇదిగో నేను ఇది తలపెట్టాను, ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాను, ఈ ప్రాజెక్టుకి దేవుని సంకల్పానికి ఏదైనా సంబంధం ఉందా? సంబంధం అంటే గ్రాంటెడ్. ఆయన సంకల్పం వేరు, నీ ప్రాజెక్ట్ వేరంటే రిజెక్టెడ్. అది యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా మీరు ఏ ప్రాజెక్ట్ పెట్టినా, ఆయన చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా ఏమన్నాడు ఆయన? ఈ విల్ బి గ్రాంటెడ్ అంతే. ఆయన చిత్తానుసారం మీరు ఏది అడిగినా మీకు ఏమో చేస్తాడు? అనుగ్రహించబడతాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా, మీరు ఏ పనన్నా చూడండి, ఆయన చిత్తంలో భాగమై ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఏ దేవుడు చేయమన్నా, ఆ చేయమన్న పనికి దేవుడి చిత్తానికి సంబంధం ఉంటుంది. ఉదాహరణగా ప్రతి ఆదివారము మనం కానుకలు వేస్తున్నాం. చిన్న పురుగుట్లో పెట్టిన కూడా తీసుకొచ్చి కానుకలు వేపిస్తున్నారు. ఈ కానుకలు వేసడానికి దేవుని చిత్తానికి సంబంధం ఏంటండి?
దేవుని చిత్తానికి సంబంధం ఏందో ఒక మాట చదువుతాము. మరి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు సమస్తమును ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుకొని ఆజ్ఞాపించు. దేవుడు సమస్తం ఎలా ఇస్తాడంట? ధారాళంగా ఇచ్చేవాడు. మరి దేవుడు సమస్తను ధారాళంగా ఇచ్చేవాడు. అలాంటి స్వభావం దేవుంది. తన కుమారుని యేసుక్రీస్తు ఎవడు? తండ్రి అయిన దేవునికి ప్రత్యక్ష బింబమే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ప్రత్యక్ష బింబం అన్నాడు హెబ్రీ పత్రికలో. మరి దేవుని యొక్క స్వరూపంగానటువంటి క్రీస్తు యేసు అన్నాడు. మరి కొలసీ పత్రికలో చెప్తూ ఎంత అద్భుతంగా క్రీస్తుని గురించి చెప్పాడు. కొలసీ పత్రికలో 2వ అధ్యాయము యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే. సో ఆయన ఎందు గుప్తమై ఉన్నాయి కనుక యేసుక్రీస్తు ఎవరంటే దేవుని యొక్క స్వరూపేటువంటి క్రీస్తు. మరి తండ్రి దేవుడు సమస్తం ధారాళంగా ఇచ్చేవాడంటే ప్రభుని యేసుక్రీస్తు కూడా సమస్తం ధారాళంగా ఇచ్చేటువంటి వాడు. ఈజ్ అ గివర్. 5,000 మందికి ఆహారం కావాలి, అందరూ కూర్చోండి భోజనం పెట్టండి ఇవ్వగలిగిన వాడు. అయ్యా మాకు చూపు లేదు, చూపునిచ్చేవాడు. అయ్యా మేము లెప్రసీ వాళ్ళము, హీలింగ్ కావాలి, స్వస్థనిచ్చేవాడు. కాళ్ళు లేవు, కాళ్ళనిచ్చేవాడు. కనుక యేసుక్రీస్తు సమస్తం ధారాళంగా ఇచ్చేవాడు. అలాంటి సమస్తం ధారాళంగా ఇచ్చే ప్రభు అయితే మనందరం ఎవరి రూపంలో మారాలి? మనం కూడా ఆ స్వభావాన్ని ధరించుకోవాలి. మనం సమస్తం ధారాళంగా ఇవ్వగలిగే విధంగా మారాలి. ఆ విధంగా ఇవ్వగలిగే విధంగా మారాలంటే మానవునికి ఒకరోజే ఈ స్వభావం రాదు. ఏదైనా ఒక స్వభావం అభ్యాసం చేస్తే వస్తుంది. మీరు ప్రతి ప్రభుదినం రండి, ఇవ్వండి. ప్రతి ప్రభుదినం ఇవ్వండి. ఇవ్వడం నిరంతరం ప్రతి ప్రభుదినం చేస్తా ఉన్నాం అనుకోండి, మనం కూడా ఏమైపోతామండి? ఇవ్వగలిగేటువంటి నేను మొట్టమొదటి బాప్తిజం ఇచ్చిన కొన్ని కుటుంబాలు అన్నారు. నేను గమనించాను, వాళ్ళు చిల్లర వేసేవాళ్ళు, ఆ తర్వాత మళ్ళా చిన్న కాగితాలు వేసేవాళ్ళు, ఆ తర్వాత మళ్ళా పెద్ద నోట్లు వేసేవాళ్ళు. మళ్ళీ ఆ ఇవ్వడంలో వాళ్ళు ఎంత స్థాయికి అంటే ఈ బిల్డింగ్ కట్టాలంటే వాళ్ళు ఎంత డొనేట్ చేశారు. చూసి ఎవరుగా మన స్వభావం ఏమవుతుంది? మారుతుంది, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పనికి దేవుని సంకల్పానికి ఎంత అవినాభావ సంబంధం ఉందో దేవుడు ఎందుకు ఈ నియమం పెట్టాడంటే నేను ఆలోచన చేస్తుంటాను. దేవుడు సమస్తం కలిగినవాడు, ఆయనకి ఏంది మన ఎత్తుపై కానుకలు ఇచ్చేది? ముఖ్యమంత్రి మన ఇంటికి వస్తే ముఖ్యమంత్రి మనకు 100 రూపాయల కాగితం గిఫ్ట్ ఇస్తామా? ప్రధానమంత్రి మన ఇంటికి వస్తే ఆయనకి 1000 రూపాయలు కానుక ఇస్తామా? ప్రధానమంత్రి ఆడా మన ఇచ్చే కానుక ఎంత? వాళ్ళకంటే ఎంత గొప్పడు మన దేవుడు, ఆయనకేంది మనము మరి గిఫ్ట్ ఎత్తుకు వేసేది? ఆలోచన చేసినప్పుడు ఆయన తక్కువై కాదు, ఆయన స్వభావాన్ని మనం అలవర్చుకునే దానికి దేవుడు ఏం చేశాడు? ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఇట్లా మనం చేసే ప్రతి పనికి దేవునికి సంకల్పానికి సంబంధం ఉంటుంది. సంబంధం ఉంది అనేటువంటి గ్రహింపుతో చేసే కార్యక్రమాలు దేవుడు అంగీకరిస్తాడో, ఆచారంగా చేసేటం ఆయనకు అవసరం లేదు. యూ మస్ట్ హ్యావ్ అండర్స్టాండింగ్. ఈ పని మనం ఎందుకు చేస్తారో, ఆయన సంకల్పం ఏమో ఉంది, ఆయన సంకల్పానికి ఈ పనికి నేను సంబంధం ఏమిటనేటువంటి గ్రహింపుతో, అండర్స్టాండింగ్తో మనం చేస్తే అది అర్థవంతంగా ఉంటుంది. అలా కాకపోతే ఆచారంగా ఉంటుంది. కనుక దేవుడు సమస్తం ధారాళంగా ఇవ్వగలిగినాడు. మరి నందిగమ్మ క్రీస్తు సంఘంలో మేము ఒక ప్రోగ్రాం కట్టిందైతే ఎన్ని 100 మందికి వాళ్ళ దాతృత్వాన్ని పంచిపెట్టారో కళ్ళారా చూసాం. అంత దాతృత్వం ఎలా వచ్చింది? వాళ్ళు అభ్యాసం చేయడం వల్ల ఇంకా ఇవ్వాలి చూసి మరొక పాయింట్ ముందుకు వెళ్దాము.
కొత్తగా పెళ్ళి అయింది కదా, పెళ్ళికి దేవుని సంబంధం ఏంటి? పెళ్లి ప్రోగ్రాం దేవుడు పెట్టాడా, మనుషులు పెట్టారండి? దేవుడు పెట్టాడు. మరి దేవుడు పెట్టుంటే ఈ సంకల్పానికి దీనికి ఏంది సంబంధం? అది వీళ్ళకి కదా ఇంకా చేసుకునే ఉన్నారు, చేసుకున్న వాళ్ళు ఉన్నారు, జనరల్గా మాట్లాడతాం. మరి వివాహానికి దేవుడి సంబంధానికి, దేవుడి సంకల్పానికి సంబంధం ఏంటో ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా ఉంది. మనందరం దేవుని కుమారులు అవ్వాలి. అందుకే వివాహ కార్యక్రమం కూడా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం అండి. మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. అందరు తీసుకోండి, వివాహం చేసుకున్న వాళ్ళు తీసుకోండి, చేసుకోబోయే వాళ్ళు తీసుకోండి, కొత్తగా చేసుకున్న వాళ్ళు తీసుకోండి. 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీతో పాలువారనే. అక్కడ ఆపుదాం. జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారు. ఇక్కడ జీవము అనే కృపావరం. ఇదేంటంటే అదొక వరం, కృపావరం. ఈ జీవము అంటే ఏంది? జీవం అనేటువంటిది ఒక కృపావరం. ఏంది ఆ జీవము? ఆ జీవము యేసు ప్రభు చెప్పాడు, నేను గొర్రెలకు జీవం కలగట్టుకు, అది సమృద్ధిగా కలగట్టుకు వచ్చాను. కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? జీవం ఇచ్చేదానికి. మరి జీవం ఇచ్చేదానికి ఆయన ప్రాణం పెట్టాడు. మనకు జీవం ఇచ్చేదానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. మరి జీవం అంటే యేసు ప్రభు యొక్క జీవం అంటే, ఇటీవల ఒక చిన్న యూట్యూబ్లో లేదా వాట్సాప్లో పోస్ట్ పెట్టారు. షార్ట్ స్కూల్ పిల్లలు కలిసి ఆ యొక్క చిన్న నాటకం వేశారు. స్క్రిప్ట్ కూర్చోమంటారు అనమాట. ఈ పక్క స్కూల్ పిల్లలందరూ గర్ల్స్, ఈ పక్క బాయ్స్, ఈ పక్క కూర్చోమంటారు. కూర్చోండి ఒక బ్లైండ్ పర్సన్ వస్తాడు. బ్లైండ్ పర్సన్ ఒక స్టేజ్లో ఎక్కుతాడు. బ్లైండ్ పర్సన్ ఎక్కంగానే ఇక్కడ కూర్చుంటే ఒక గర్ల్ అన్నమాట. మరి ఒక అమ్మాయి బ్లైండ్ ఎక్కి స్టిక్ ఎత్తుకు నడుస్తూ ఉంటుంది. అక్కడ కూర్చున్న ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే లేచి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆ అమ్మాయి పట్టుకొని ఇక్కడ నిలబడుతుంది, పైన పట్టుకుని నిలబడుతుంది బ్యాక్ సైడ్. నెక్స్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే బ్లైండ్ పర్సన్ కాకుండా హ్యాండ్ క్రిపుల్ పర్సన్ కాలుకుంటే ఒక అబ్బాయి ఎక్కుతాడు ఆ యొక్క బస్సు. అబ్బాయి ఎక్కగానే అబ్బాయిల్లో ఒకడేం చేస్తాడంటే వాడు పక్కన పైకి లేసేసి పరిగెత్తుకుంటూ వచ్చి అతను తీసుకొని కూర్చోబెట్టి వెనకాల మళ్ళా నిలబడుకొని మళ్ళీ ఇటు పట్టుకుంటాడు. అది ఇట్లా ఒక స్టేజ్లో. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీ వస్తుంది. ఒక ప్రెగ్నెంట్ లేడీ రాగానే ఒక అమ్మాయి ఏం చేస్తుంటే లేసేసి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కూర్చోబెట్టి మళ్ళా పట్టుకుంటుంది. మరి ఇంకొక చిన్న బిడ్డతల్లి వస్తుంది. బిడ్డతల్లి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే బిడ్డతల్లిని ఎత్తుకునేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక అమ్మాయి లేసి బిడ్డతల్లికి సీట్ ఇచ్చి ఆ అమ్మాయి పట్టుకుంటుంది. ఇది ఇట్లా దాదాపు నిలబడుకునే వాళ్ళు ఆ లాస్ట్ నుంచి బస్కి లాస్ట్ వరకు ఇటు పట్టుకొని వస్తూ ఉంటారు వాళ్ళు. వీళ్ళందరూ డిజేబుల్ పీపుల్, బిడతల్లో కుంటి వాళ్ళందరూ వాళ్ళ సీట్ ఇచ్చి కంఫర్ట్గా డ్రైవింగ్ పోతూ ఉంటారు. ఇప్పుడు బస్ దిగే లోపల నిలబడుకున్న వాళ్ళు చచ్చిపోతారా? సీట్ లేక చనిపోరు. అక్కడేం చూసాము, అది ఏం చూపించే ప్రయత్నం చేస్తారంటే ఆ లేచిన వాళ్ళు ఏముందండి ఆ లక్షణం జీవము. జీవం అంటే దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క స్వభావం. భూ సంబంధమైనటువంటి పోలికలు ఉంటాయి. అది ప్రాణం. ఈ శరీరంలో ఈ భూమిలో కాల్షియం ఉంది, మన శరీరంలో కాల్షియం. ఈ భూమిలో వాటర్ ఉంటాయి, ఈ శరీరంలో ఆయిల్.
వాటర్, ఈ శరీరంలో ఈ భూమిలో ఏవైతే మినరల్స్ ఉన్నాయో అవన్నీ సమృద్ధిగా ఈ శరీరంలో ఉంటే మనం ప్రాణాన్ని డెవలప్ చేసుకుంటాం. దేవుళ్ళో ఏం స్వభావం ఉంటుందో ఆ స్వభావాన్ని మనం కన్నా అలవరుచుకుంటే అది జీవము. ఇప్పుడు పాయింట్కి వద్దాం. కాబట్టి ఇక్కడ జీవం అంటే దేవుని యొక్క స్వభావాలు, క్రీస్తు యొక్క పోలికలు, మరణక్రియలు ఉన్నాయి, జీవక్రియలు ఉన్నాయి. ఈ జీవన సంపాదించుకున్నటువంటి క్రియలు ఇక్కడ పేతురు భక్తులు ఏం చెప్పారంటే ఆ జీవమును సంపాదించుకునే దానికి పార్ట్నర్స్ అంట, పాలువారు. ఎవరెవరు? ఈ జీవన సంపాదించుకునే దానికి ఒక పురుషుడు, ఒక స్త్రీ, వీళ్ళు వివాహం చేత జతపరచబడ్డారు. ఈ వివాహం చేత జతపరచబడినటువంటి ఈ పురుషుడు, ఈ యొక్క స్త్రీ ఎందుకు జతపరచబడ్డారంటే ఈ జీవమైనటువంటి కృపావారాన్ని డెవలప్ చేసుకుందాం అనుకోకంట. జీవమును కృపావరంలో మీరు పాలువారు, పార్ట్నర్స్. కనుక దేవుడు ఈ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం పెట్టాడు. మనందరి యొక్క గురి ఏంటంటే, లక్ష్యం ఏంటంటే క్రీస్తు యొక్క పోలికల్ని ఆ జీవును సంపాదించుకోవాలి. ఆ జీవును సంపాదించుకోవాలంటే నీకు ఒంటరిగా కష్టమైతే ఐ విల్ గివ్ ఏ హెల్పర్. ఒక స్త్రీ తన ఒంటరిగా సాధించలేకపోతే ఐ విల్ గివ్ ఏ హెల్పర్, హస్బెండ్ ఒంటరిగా సాధించలేకపోతే ఒక స్త్రీ హెల్పర్. ఆ యొక్క ఒకరికొకరు చాటైన సహాయాలు. ఎందుకు చాటైన సహాయాలు అంటే జీవమును క్రీస్తు యొక్క పోలికల్ని సంపాదించుకుంటూ. కాబట్టి చూడండి, వివాహం అయిన తర్వాత దే కమ్ టు చర్చ్ టుగెదర్. వై? టు రిసీవ్ ద లైఫ్. దే స్టడీ బైబిల్ టుగెదర్. డిస్కషన్ చేసుకున్న దానికి ఇద్దరుంటే బాగా డిస్కషన్ చేసుకోవచ్చు. ప్రయాణం చేసేటప్పుడు ఇద్దరుంటే మరి ప్రయాణం అలసట లేకుండా వెళ్ళిపోవచ్చు. సాంగ్స్ పాడాలంటే ఇద్దరు కలిసి పడుకుంటే వాళ్ళు పాడితే మనకి వినపడుతుంది, మనం పాడితే వాళ్ళకి వినపడుతుంది, ఒకరికొకరు హెచ్చరించుకోవచ్చు. సో దే కెన్ సింగ్ టుగెదర్, ప్రే టుగెదర్, స్టడీ టుగెదర్, అటెండ్ టు ద చర్చ్ టుగెదర్, విజిటింగ్ ఏ హాస్పిటల్ టుగెదర్. See how great help it is. That is the reason why God has such a great plan behind the marriage life. జీవమని కృపావరంలో పాల్గొనగుటకు దేవుడు వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ అక్కడ చెప్పాడు, స్త్రీల గురించి మాట్లాడుతూ ఇలాంటి హెల్పర్ నేను హస్బెండ్కి ఇచ్చాను కాబట్టి అక్కడ అన్నారు. పూర్తి చదివేసండి 7వ వచనం. బలహీనమైనటువంటి ఘటమని వాళ్ళు ఎవరంట ఎలాంటి హెల్పర్ని ఇచ్చిన అంటే బలహీనలు. స్త్రీలు అంటే చాలా బలహీనలు అని చెప్పేశాడు. చాలా బలహీనలు. ఒక్క డ్రెస్ తీసిస్తే 1000 డ్రెస్సులు తీసుకుని ఫీల్ అయ్యేటువంటి బలహీనలు. ఒక్క డ్రెస్ తీసి ఎలా ఫీల్ అవుతారండి? అదే కొడుకు తీసి నువ్వు, కొడుకు ఏమంటాడు, ఇదే నా పక్క అటు పెట్టి అంటాడు. అదే కూతురు తీసి ఒక డ్రెస్ ఎలా ఫీల్ అవుతారు? దే ఫీల్ సో హ్యాపీ. కుటుంబిస్తే పండుగ అంటారా? ఒక కుటుంబిస్తే ఇదే ఫెస్టివల్ అటువంటి. కనుక నువ్వు ఒక్క వస్తువు తీసిస్తే 100 తీసిస్తుంటే ఫీల్ అయ్యేటువంటి బలహీనలు అని చెప్పాడు. దేవుడికి కూడా తెలుసు, నువ్వు 100 వస్తువులు తీసిలేవు అని చెప్పి దేవుడు ఒక వస్తువు తీసిస్తే 100 తీసేటువంటి ఫీల్ అయ్యేటువంటి నేచర్ని వాడికి ఇచ్చాడు దేవుడు. అవును కదండి? కాబట్టి దేవుడు అది మనకు మేలు చేస్తాను కొరకే అలాంటి ఫీలింగ్స్ని వాడికి ఇచ్చాడు. ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక వస్తువు తీసిస్తే 100 తీసినట్టు ఫీల్ అయ్యేటువంటి, నువ్వు 100 కొనలేవని నాకు తెలుసు కాబట్టి ఒక వస్తువు తీస్తే 100 తీసినట్టు ఫీల్ అయ్యేటువంటి నేచర్ అటువంటి హెల్పర్ నేను నీకు ఇస్తున్నా. అది రివర్స్ అయింది అనుకోండి, ఇఫ్ యూ డిడ్ 1 మిస్టేక్ దే విల్ ట్రీట్ యాజ్ యూ డిడ్ 100 మిస్టేక్స్. బీ కేర్ఫుల్. ఎందుకంటే అది పాజిటివ్గా రన్ అయినంత సేపు వీ ఫీల్ సో హ్యాపీ. అందుకే దేవుడు జ్ఞానం కావాలి,
నీకేం కావాలండి? నీకు ఎలాంటి హెల్ప్ ఇచ్చినా అంటే ఒక కుటుంబిస్తే పండగలాగా చేసావు కదా, అలాంటి వాళ్ళు ఇఫ్ యూ హర్ట్ 1 time దే విల్ ఫీల్ 100 times. బీ కేర్ఫుల్. అందుకు పురుషులకి చాలా జ్ఞానం కావాలి. అలా హట్ చేసే దాని కొరకు ఒకటి చేసి 100 చేసే దానికి కాకుండా వాళ్ళకి ఒక మేలు చేసి 100 చేసేటట్లు వాళ్ళని, ఎందుకంటే ఇది ఎందుకు మన జీవం సంపాదించుకునేది దేవుడు ఇచ్చే వాళ్ళని. కనుక ఈ రోజుల్లో ఈ జీవమును సంపాదించుకునే దాని కొరకు ఈ యొక్క వివాహ వ్యవస్థను మర్చిపోయి ఎలా ఫీల్ అయిపోతున్నారంటే నాన్న, అది అసలు మర్చిపోయారు. ఇది మర్చిపోయి ఎంతసేపు అయినా నేను భర్తను మార్చేయాలి. ఎవరు ఆలోచన? అది స్త్రీల ఆలోచన. ఆయన ఆదిందు వాడిని పురుషుడిగా చేశాడు, నువ్వు ఎట్ట మారుస్తావు? ఆయన పురుషుడే. కొంతమంది భార్యను మార్చేయాలి. ఆ స్త్రీనిగా తయారు చేసిన ఆ స్త్రీయే. యూ కెనాట్ చేంజ్. నువ్వేం చేయగలుగుతావంటే ఆ జీవన సంపాదించేదానికి కలిసి ప్రార్థన చేసుకుందాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి పరిశీలన చేద్దాం, ఏదైనా కలిసి డిస్కషన్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా అనేకం కలిసి చేసే పనులు అనేకం ఉన్నాయి. వాటిని వదిలేసి ఎంచేపోయినా మార్చేయాలి. అది లైఫ్ లాంగ్ నీకు సాధ్యం కాదు. యూ కెనాట్ చేంజ్. కాబట్టి ఆ జీవన ఏదైనా మనం ఈరోజు పాఠం ఏంటంటే దేవుని సంకల్పం. కనుక దేవుడు మానవుల పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అది జగత్ పునాది వేయబడమునిపై కలిగి ఉన్నాడు. అది ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం ఏమిటో చూసామో, ఆ సంకల్పం ఎప్పుడు కలిగి ఉన్నాడు చూసామో, ఆ సంకల్పం నెరవేర్చడానికి కొరకు ఈ సృష్టిని తయారు చేస్తారు అంతే. ఇంక వేరే పనే లేదు. నువ్వు ఈ సృష్టిలో ఇంజనీర్ అయిపోతావో, డాక్టర్ అయిపోతావో, మిలియనర్ అయిపోతావు, సెకండ్ పాయింట్. నువ్వు ఏదన్నావు, నువ్వు దేవుని కుమారుడు అవ్వాలంతే. చనిపోయే లోపల నువ్వు దేవుని యొక్క స్వరూపాన్ని సాధించాలి. యు ట్రై, అట్లీస్ట్ ట్రై ఫర్ 50-30%, ట్రై ఫర్ 60%, ట్రై ఫర్ 100%. దాన్ని సాధించడమే ప్రధానమైన గురి మనందరికీ. నేను చనిపోయే లోపల నాలో యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని, ఆ గుణ లక్షణాన్ని, ఇది కేవలము దేవుడు చూసేటువంటి, దేవుడు చూస్తే నీళ్ళు కనబడుతున్నారు. మనుషులు చూసినప్పుడు మనం నటించవచ్చు, ప్రేంగలు నటించవచ్చు, మరి కనికరింగలు నటించవచ్చు. కానీ పరలోకం దేవుడు హృదయ అంతరంగా చూస్తాడు. దావీదు విషయంలో నేను పై పోలికలు చూడను, నేను హృదయ అంతరంగా చూస్తాను. కాబట్టి దేవుడు మన హృదయ అంతరంగా చూసినప్పుడు మనం ఎలాంటి పోలికలు ఉన్నాయో. నిజంగా నేను నందిగామ పోయినప్పుడు నేను బ్రదరు విజిట్ చేస్తే అక్కడున్న సహోదరులు ఎంత ప్రేంగలిన వాళ్ళు, ఆ దేవసాయం సారు, ఆ కుటుంబ సభ్యులు ఎంత ప్రేంగలిన వాళ్ళు. ఎంతగా ఒక స్థానిక సంఘంలో దేవుడు ఎందుకు ఏర్పాటు చేసినంటే ఈ అభివృద్ధి పరుచుకునే దానికి ఇలాంటి కుమారులను అక్కడ చూసాం. అలాంటి సంఘంతో మనకు ఇచ్చిన సంబంధాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. కనుక ఈ యొక్క ప్రభు దినంలో ఒక చిన్న పాఠాన్ని ముందు పెట్టేదానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. ఇది నేను చెప్పేస్తే మీకు అర్థమైపోయేది కాదు, నిరంతరం ఇది ఆలోచిస్తే అర్థమయ్యే పాఠం అది. ఓ దేవుడు ఇలాంటి గొప్ప, నా పట్ల ఇలాంటి గొప్ప ఉద్దేశంగా నువ్వు ఫీల్ అవ్వాలి. ఇది ఫీల్ అవ్వాలి. నన్ను ఎవరు పట్టించుకోలేదు అనుకుంటున్నాను నేను. నన్ను కోడలు పట్టించుకోదు, కొడుకులు పట్టించుకోరు, అమ్మ నాయన పట్టించుకోరు అని నేను అనుకుంటున్నాను. నన్ను పట్టించుకున్న దేవుడు నా పట్ల ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు, గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. ఇది నువ్వు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే అర్థమయ్యేటువంటిది. ఓ జగత్ పునాది వేయబడమునిపై కలిగి ఉన్నాడా? నువ్వు ఎంత ఆలోచిస్తావో నీకు అంత అవగాహనకు వచ్చేది. ఇది అందులో నేను ఎంత సాధించాల్సిన ప్రేమ ఉంది. ప్రేమలో ఏ స్థాయిలో ఉండవు, దయ ఉంది, దయలో ఏ స్థాయిలో ఉండవు. క్షమిస్తాను, క్షమించే విషయంలో నేను ఏ స్థాయిలో ఉన్నాను. ఇంట్లో క్షమిస్తాం, బయట కూడా క్షమిస్తావా? శత్రువు కూడా క్షమిస్తావా? క్షమించే విషయంలో ఏ స్థాయిలో ఉండవు. కాబట్టి యేసుక్రీస్తు ఏ స్థాయిలో ప్రేమించేవాడో, యేసుక్రీస్తు ఏ స్థాయిలో క్షమించేవాడో, ఆ స్థాయిలో మనము ఎంత ఎదుగున్నామో అనేటువంటిది నువ్వు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే, ఇంకా ఎదగాలంటే నేను ఎన్నిసార్లు ఆరాధనకి వెళ్ళాలి, ఎన్నిసార్లు వాక్యం వినాలి, ఎన్నిసార్లు ప్రార్థనలో ఉండాలి అని నీకు అవగాహన కావాలి, నీకు అర్థం కావాలి. అసలు ఒక్క ప్రభుత్వం కూడా ఆగను, ఒక బైబిల్ స్కూల్ ఒక క్లాస్ నేను ఆగను, ఎక్కడ సువార్త కూడా వెళ్తాను, నేను ఇంకా ఎదగాలని నీకు తెలియాలి. ఇది ఉదయకాల సమయంలో
అపోస్తల పంచిపెట్టు సంఘం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి బ్రదర్స్ సిస్టర్స్ వందనాలు తెలియజేసుకుంటూ వాక్యపరిచయం చేస్తాను.